ఆయన ఆలోచనలు నీ ఆలోచనల కన్నా చాలా గొప్పవి. ఆయన నీ తండ్రి నిన్ను ప్రేమిస్తున్నాడు. అబ్రాహాముకి సంతానం లేక దేవుడిని అడిగినప్పుడు అబ్రాహాముతో దేవుడు ఇలా చెప్తారు: అబ్రహామా, నీకు వారసుడు పుడతాడు, మరియు నీవు ఆకాశం వైపు తెరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించము, నీ యొక్క సంతానము ఇలాగవునని దేవుడు అబ్రహాంతో చెప్తారు. మనం చూసినట్లయితే నీవు నేను క్రీస్తు ద్వారా అబ్రహాం సంతానం అయ్యాం. మొదట్లో అబ్రహాం యొక్క ఆలోచన చిన్నగానే ఉంది, కానీ దేవుని యొక్క మాట అబ్రహాం యొక్క ఆలోచన విధానాన్ని మార్చింది. ఇంకా నీ యొక్క ఆలోచన విధానం కూడా ఇలాగే ఉందేమో. నువ్వు ఎక్కడైనా సరే ఆగిపోతున్నావు అంటే అది నీ యొక్క ఆలోచన విధానంలోనే. కావున ఎప్పుడైతే వాక్యం చదువుతావో నీ యొక్క ఆలోచన విధానం కూడా మారుతుంది. అందుకనే మనసు మారి రూపాంతరం చెందమని ఎఫెసీయులకు 4:23లో పౌలు గారు చెప్తారు. కావున వాక్యం చదువు, ఆయన యొక్క మాట నీ యొక్క ఆలోచన విధానాన్ని మారుస్తుంది. నువ్వు ఆయన యొక్క మార్గంలో నడుస్తావు. ఇంకా లోతుగా తెలుసుకోవాలనుకుంటే SERMON సర్మన్ అని కమెంట్ చేయు. నీకు ఫుల్ మెసేజ్ లింక్ సెండ్ చేస్తాను. గాడ్ బ్లెస్ యూ.